నమస్తే. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ అందరికీ తెలుసు. తెలంగాణ సమాజంలో అందరికీ తెలిసింది. అయితే చాలామంది పదే పదే ఈ నీళ్లు నిధులు నియామకాలు అనే దాని యొక్క స్ఫూర్తి రేవంత్ రెడ్డికి తెలియదు, రేవంత్ రెడ్డికి అర్థం కాదు అంటుంటారు. కానీ రేవంత్ రెడ్డికి చాలా బాగా అర్థమవుతుంది. నీళ్లు నిధులు నియామకాలు కూడా రేవంత్ రెడ్డి ట్యాగ్ లైనే. ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు ఆంధ్ర లాబీకి. ఇది రేవంత్ రెడ్డి మద్దతుదారులు, రేవంత్ రెడ్డి అభిమానులు, రేవంత్ రెడ్డి అనుయాయులు అందరూ కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ అంటే మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, అది రేవంత్ రెడ్డి కూడా నీళ్లు నిధులు నియామకాలు అని. నీళ్లు మళ్ళీ రిపీట్ చేస్తాం, నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు ఆంధ్రోలకు. అది ఈరోజు నడుస్తూ ఉన్నది. ఈ నీళ్లకు సంబంధించి తాజాగా బనకచర్ల వివాదం. ఈ బనకచర్ల ప్రాజెక్టు సాధ్యం కాదు, బనకచర్ల అవసరం లేదు, బనకచర్లకి అనుమతులు ఇవ్వము అనేది మనకు తేటతెల్లమైపోయింది. బనకచర్లకి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేము అని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పేసింది. ఈ ప్రాజెక్టు మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి. అనుమతులు కావాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఆ తీర్పును పరిశీలించాల్సి ఉంది అని కమిటీ అభిప్రాయపడింది. ఇది గోదావరి ట్రిబ్యునల్ 1980 తీర్పుకి ఇది విరుద్ధము. దీంట్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ ముంపు సమస్య, న్యాయపరమైన వ్యవహారాలు ఉన్నాయి అని చెప్పింది. చాలా క్లియర్గా అనుమతులు ఇవ్వలేము అని చెప్పిన తర్వాత నిపుణుల కమిటీ చెప్పింది, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పింది, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు అని చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేసింది ఏపీ గవర్నమెంట్కి. కానీ బీజేపీ నాయకులు డికే అరుణ గారు, ఆమె బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు అని అంటున్నారు. ఆమె దురదృష్టకరం ఏంటంటే డికే అరుణ గారు ఎంపీ, బీజేపీ ఎంపీ, అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అరుణ గారు మీదే, కేంద్ర ప్రభుత్వం ఇది సాధ్యం కాదని చెప్పేసింది. న్యాయపరమైన అంశాలు దాంట్లో ఉన్నాయి, ముంపు సమస్యలు ఉన్నాయి, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు 1980 తీర్పుకు విరుద్ధం అని కూడా చెప్పింది. సాధ్యం కాదు అంటే అరుణ గారేమో తెలియకపోతే తెలియనట్టు ఉండాలా, స్టడీ చేయాలా, అధ్యయనం చేయాలా. మీరు ఏం పని చేస్తారు ఎంపీలు? ఊరికే మైక్ పెడితే ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడేనా మీ పని? విషయాలు తెలుసుకోవద్దా? ఎంపీ అంటే ఎంత పెద్ద బాధ్యత. ఒక దేశాన్ని నడిపించే, దేశానికి అవసరమైన చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులకి చాలా గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఏది పడుతుంది అడ్డదొడ్డంగా మాట్లాడితే నడవదు అరుణ గారు. ఒకటి, మీరు బీజేపీ ఎంపీ. 2, మీరు పాలమూరు బిడ్డ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడతారేమో చూద్దామనుంటే ఎప్పుడు మాట్లాడరు. అదే పాలమూరు బిడ్డ ఆయన రేవంత్ రెడ్డి గారు నల్లమల ఎక్కడుందో తెలియదు, బేసిన్లు ఎక్కడున్నాయో తెలియదు, దేవాదుల ఏ బేసిన్లో వస్తుందో తెలియదు. మీరందరూ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యి కేసీఆర్ రాసిచ్చేసిండు 3000 టీఎంసీలు అని మీరు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ గారు నదీ మార్గం గుండా నీళ్లు తీసుకొస్తే తెలంగాణలోని ప్రాజెక్టులకి నీళ్లు అందుతాయి అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి మేము సిద్ధం. ఎందుకంటే రాయలసీమకు కూడా వాళ్ళు కూడా పొలాలుకి కడుపు నిండా నీళ్ళు అందాలి, తాగే నీళ్ళు అందాలి అన్న ఒక విశ్వమానవుడిగా ఆయన మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలి మాకు, ఎన్ఓసి ఇస్తే కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలు ఇస్తే, ఎన్ఓసి ఇస్తే సరిపోతుంది. ఈ భాష ఏంది? ఎన్ఓసి ఏంది? చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ఓసి ఎనికే? ఆయన ఏమైనా అపెక్స్ కౌన్సిలా? ఆయన ఏమైనా రివర్ మేనేజ్మెంట్ బోర్డా? ఆయన కేంద్ర జల సంఘమా? ఎవరైనా ఆయన ఎన్ఓసి ఇచ్చుడేంది, ఆయన ఇచ్చుడేంది, నువ్వు తీసుకున్నాడేంది?
అక్కడికి 1953 టీఎంసీలు గోదావరి జలాలు మాకు రావాలే అని కేసీఆర్ గారు అడిగినారు. 963 టీఎంసీలు కృష్ణా జలాలు రావాలి అని కేసీఆర్ గారు అడిగినారు. మీరు దాంట్లో సగం అడుగుతున్నారు, పైగా కేసీఆర్ మీద నిందలేస్తున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళ కిందక అరుణ గారి లాగానే ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయన జనకచర్ల అంటాడు. ఆ ప్రాజెక్ట్ పేరు కూడా తెలియదు ఆయనకి. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ ఎంపీలు పర్టికులర్లీ ఫ్రమ్ తెలంగాణ ఎందుకింత భావదారిద్ర్యంలో ఉంటారు? అది భావదారిద్ర్యమా లేకపోతే మిమ్మల్ని అట్లా ట్రైన్ చేస్తారా? ఎందుకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటారు? ఈరోజు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కలిసి పదే 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 చెప్పిన అబద్ధాలు చెప్తూ తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులని కాలరాస్తూ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ బీజేపీ నాయకులు తెలంగాణకు తీవ్రమైన నష్టం చేస్తున్నారు. నష్టం లేదు అంటారు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా గణాంక సహితంగా బనకచర్లకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని క్లియర్గా విత్ డేటా విత్ డేట్స్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. నేను తెలంగాణ సమాజానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఈ చెప్పింది హరీష్ రావా లేతే ఇంకొకరా అనేది కూడా పట్టించుకోకండి, వాస్తవాలు తెలుసుకోండి. మన నీటి వాటా మనకు రాకుండా ఎట్లా దోపిడీకి పాల్పడుతున్నారు, ఈ దోపిడీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా సహకరిస్తున్నది? వీళ్ళు రెండు పనులు చేస్తున్నారు మీరు గమనిస్తే. ఒకటి, అబద్ధాలు చెప్తున్నారు, మొత్తం కేసీఆర్ పాపం అంటున్నారు. రెండు, నిజాలు చెప్పకుండా ఉండేందుకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ జరుగుతున్నదా గాంధీ భవన్లో సునీల్ కనుగోలు నేతృత్వంలో అన్నంత అనుమానం వచ్చేంతగా వీళ్ళు చాలా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ లాగా అబద్ధాలు చెప్తున్నారు. రెండు, మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జల సంఘాలని కలుస్తూ, మంత్రిత్వ శాఖలను కలుస్తూ, అనుమతుల కోసం ట్రై చేస్తూ, ఆడ బనకచర్ల కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడుతూ అక్కడ నిర్ణయాలు తీసేసుకుంటుంటే మేము ఇంకా అధ్యయనం చేస్తున్నాం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఛాలెంజ్ ఇచ్చారు, నీటిపారుదల మీద మొత్తం వనరుల మీద చర్చ పెడదాం, అసెంబ్లీకి రా కేసీఆర్ అని. ఐ రియల్లీ విష్ యాజ్ ఎ తెలంగాణైట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ది అసెంబ్లీ. అసెంబ్లీలో కూర్చుని మాట్లాడితే తేటతెల్లమవుతారు రేవంత్ రెడ్డి ఎంత డొల్ల మాటలు చెప్తున్నాడు. వీళ్ళు పరస్పరము బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు అటు 8 ఇటు 8 16 మంది ఎంపీలు కట్టగట్టుకొని ఒకటే మాట మీద బీఆర్ఎస్ పార్టీ మీద పదే 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 విమర్శలు చేస్తూ మైలేజ్ కొడదామనే ఒక దురాశ, పేరాశ, అత్యాశ తప్ప తెలంగాణకి ఏదైనా చేసి పేరు తెచ్చుకుందామనే సోయి వీళ్ళకి లేదు. కంప్లీట్గా విత్ డేటా విత్ స్టాటిస్టిక్స్ ఎన్ని టీఎంసీలు ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టులో ఏ కాలంలో శంకుస్థాపనలు అయినాయి, ఏ కాలంలో పెండింగ్ పడ్డాయి. కాంగ్రెస్ వాళ్ళు ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినామని. 147 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎట్లుంటుందంటే, ఒక ప్రధానమంత్రి ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ఎప్పుడో ఇంకో ప్రధాని వచ్చి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయి ఇంకో 3వ 4వ ప్రధాని హయాంలో ప్రారంభోత్సవాలు జరిగాయి. అంత నత్తనడక ప్రాజెక్టుల కాస్ట్ ఎస్కలేషను వైఎస్ఆర్ హయాంలో అయితే చూసినాం. ఇంకా ఏమీ లేకుండానే కాలువలు మరమ్మతులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటూ వాళ్ళకి దోచిపెట్టడం నడుస్తుంది. సరిగ్గా ఈరోజు తెలంగాణలో కూడా గడిదే నడుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయన చెప్తున్నాడు, తెలంగాణలో ఈ మాట ఇది హరీష్ రావు గారు అన్నదో ఇంకెవరు అన్నది కాదు, అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు
ఇరిగేషను, రోడ్లు అన్ని చోట్ల వాళ్ళ దందాలే. ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ బంద్ కావాలంటే కోట్ల ఇండ్లకు నీళ్లు, కరెంటు కట్ చేయాలి. మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్ళు మన మాట వినరు అని మీ ఎమ్మెల్యే అంటున్నాడు. రాహుల్ గాంధీ గారు మీ ఎమ్మెల్యే మాట ఏమైనా వింటారా? మిగతా పార్టీలు, మిగతా పార్టీ నాయకులు, అఫ్కోర్స్ బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీకు నచ్చదు. మీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, పాలమూరు బిడ్డ అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఆరోపిస్తూ ఉన్నాడు. మొత్తం ఈరోజు ఆంధ్రోళ్ళ రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే దక్కుతూ ఉన్నాయి. ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓలో అందరూ ఆంధ్ర అధికారుల మాట నడుస్తున్నది. తెలంగాణ మంత్రుల కంటే కూడా ఆంధ్ర లాబీ చాలా బలంగా ఉన్నది. వాళ్ళే సామంతులుగా, రేవంత్ రెడ్డికి సామంతులుగా వాళ్ళే ఉంటూ మంత్రులని బైపాస్ చేస్తూ అధికారులతో లాలూచీ పడుతూ వాళ్ళ దందాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఇది సెక్రటేరియట్లో సీఎంఓలో నడుస్తూ ఉన్నది. కాబట్టే నీళ్లు చంద్రబాబుకు, నిధులు ఆంధ్ర వాళ్ళకి, నియామకాలు ఆంధ్ర వాళ్ళకి, నిధులు రాహుల్ గాంధీకి. కాబట్టి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తారు. ఈరోజు చూడండి, అది నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఈరోజు యంగ్ ఇండియా, నేను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా మీద ఈరోజు ఆరోపణలు వచ్చినాయి. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఈడీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇన్వెస్టిగేషన్లు నడుస్తున్నాయి. దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా చేర్చిరు దాంట్లో. సో ఇవేవి ఈ అవినీతి, ఇంత అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడకపోవడానికి కారణం నిధుల మళ్లింపు, నిధులు ఆయనకి దక్కడం వల్ల. సో నీళ్లు చంద్రబాబుకి, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా సీఎంఓలో కానీ సెక్రటేరియట్లో కానీ ప్రతి చోట అనిరుద్ రెడ్డి చెప్పినట్టుగా మొత్తం ఆంధ్రోళ్ళకే వాటాలు. సో రేవంత్ రెడ్డి యొక్క కొత్త ట్యాగ్ లైను నీళ్లు, నిధులు, నియామకాలు. అండ్ చాలామంది పదే పదే రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తుంటారు, జై తెలంగాణ అని ఎందుకు అనడు రేవంత్ రెడ్డి అని. చాలా క్లియరు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనకి భయం, జై తెలంగాణ అంటే జై కేసీఆరే వస్తుంది వెంటనే. మీరు జస్ట్ కళ్ళు మూసుకోండి, జై తెలంగాణ అనండి, ఏమొస్తుంది? జై కేసీఆరే వస్తుంది. అవి అట్లా పర్యాయ పదాలు అయిపోయినాయి. కాబట్టి తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తానే ఆయన ఉద్దేశం. కేసీఆర్ ఆనవాళ్ళు అన్నా తెలంగాణ వాళ్ళ ఆనవాళ్ళు అన్నా ఒకటే. సో కాబట్టే ఈరోజు చూడండి, ఆయన పని కట్టుకొని తెలంగాణ లోగో మార్పు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ చిహ్నాలు ఏవి ఉండకపోవడం కావచ్చు, అందరినీ అందశ్రీని పాపం ఆయన ఎక్కడో ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు జయ జయ హే తెలంగాణ పాట కూర్చుని మాట్లాడి దానిలో కొన్ని పంక్తులు 25 లైన్లు మనం గీతంగా పెట్టలేము. అందశ్రీ గారు దాన్ని కుదిద్దాం 8-9 లైన్లకి అంటే అందశ్రీ గారు అలిగి కూర్చున్నాడు, కేసీఆర్ మీద రాళ్ళేసిండు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి చేతిలో పడ్డది. ఆ కీరవాణిని పిలిచి అసలు ఈరోజు వాళ్ళు కట్టిన ట్యూను జయ జయ హే తెలంగాణ ఎవడు పాడుకోవడం లేదు తెలంగాణలో. అట్లా రేవంత్ రెడ్డి అందశ్రీని బ్రష్ పట్టించేసిండు. అయిందా? ఆ తర్వాత గద్దర్ అవార్డ్స్, తెలంగాణ సినిమాలకి గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండు. గద్దర్ పాపం ఆయన జీవితాంతం కూడా ఆయన వాగ్గేయకారుడిగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసిన. సరే చివరి దశలో ఆయన ఎన్ని కుప్పిగంతులైనా వేసిండొచ్చు కాక, కానీ ఒక నికార్సైన తెలంగాణ బిడ్డగా, అడవి బిడ్డగా గద్దర్ పేరును ఎవరు చెరపలేరు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అది కూడా సాధించిండు. గద్దర్ కూతురు వెన్నెలకి పదవి ఇచ్చిండు. గద్దర్ అవార్డులు ఒక పాటకి ఇచ్చిరు మొన్న. సో గద్దర్ని ఎట్లా భ్రష్టు పట్టించిండు? గద్దర్ పేరుతో అవార్డు నెలకొల్పాడు. ఓకే అంటే ఓయోకు రమ్మన్నాడే అనే పాటకు గద్దర్ అవార్డు ఇచ్చారు. తర్వాత గద్దరు
మీరు కళ్ళు మూసుకొని గద్దర్ పాట గురించి ఆలోచించండి మిత్రులారా. ఆయన జననాట్య మండలిలో ఉన్నప్పుడు, లేతే ఆయన పాటలు సినిమాల్లో వచ్చినప్పుడు, అడవి, వెన్నెల, రేల, ఇప్ప పువ్వు, దీని గురించి గద్దరు తప్పించిండు, పాడిండు. ఆదిగో ఆ చిటారు చెట్టు కొమ్మన అన్న గద్దర్ పాట గుర్తు రావట్లేదా మీకు? అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో. గద్దరు ఈ అడవి మీద పాట పాడే గద్దరు పేరు మీద అవార్డు గంధపు చెక్కల స్మగ్లింగ్ సినిమాకి ఇచ్చారు గద్దర్ అవార్డు. అంటే గద్దర్ని సర్వనాశనం చేయడం, సత్యనాశ చేయడం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా పనిగట్టుకొని తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్లు చెరిపేయడం ద్వారా కేసీఆర్ని తక్కువ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడు. తాజాగా కొణిజేటి రోషయ్య గారికి ఆయన ఒక మిత్రుడు రాసిండు ఇందాక, పాశం రఘునందన్ రెడ్డి అని. ఆయన ఫేస్బుక్లో, ఆయనకు కూడా తెలియదు నేను ఇది తీసుకున్నట్టు, ఆయన పబ్లిక్గా పోస్ట్ పెట్టింది కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ అది కాబట్టి తీసుకోవచ్చు. కొణిజేటి రోషయ్య గారి పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర పండుగగా జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ పండుగ రాష్ట్ర సాంస్కృతిక సలహా మండలి చైర్మన్ కోదండరాం సార్ సారథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,00,000 పురస్కార గ్రహీత పాశం యాదగిరి గారు వ్యాఖ్యాతగా, తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ గుమ్మడి వెన్నెల గద్దర్ గారి కూతురు ఆటపాటలతో, విమలక్క, సంధ్యక్క లాంటి ప్రజా శ్రేయోభిలాషుల సమక్షంలో జరపాలని, వీరందరికీ ఆహ్వానాలు పంపాలని వినమ్రపూర్వక విజ్ఞప్తి అంటూ మిత్రుడు పాశం రఘునందన్ రెడ్డి ఒక సెటైరేషన్. ఇది చూడండి, రేవంత్ రెడ్డి ఒక సిస్టమేటిక్గా ఎట్లా చేస్తున్నాడు. కొణిజేటి రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రిగా, తదనంతర కాలంలో ముఖ్యమంత్రిగా, గవర్నర్గా చాలా పెద్ద పదవులు ఆయన సమాజానికి తనదైన రీతిలో సర్వీస్ కూడా చేసిండ్రు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ రాష్ట్రం విడిపోయింది. ఈరోజు మనం తెలంగాణ అస్తిత్వ చిహ్నాలని కాపాడుకోవాలి, తెలంగాణ వైతాళికులని గౌరవించుకోవాలి. కొణిజేటి రోషయ్య గారి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా ఎందుకు జరపాలి? మిత్రులందరికీ నేను విన్నపం చేసిన, కొంచెం విశాలంగా ఆలోచించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా చేశారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మర్రి చెన్నారెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్ అధికార పండుగగా జరపగలుగుతారా? జలగం వెంగళరావు గారి వర్ధంతిని అక్కడ స్మరించుకుంటారా? మీకెందుకు? ఇది కొణిజేటి రోషయ్య గారికి అవమానం కాదు నేను మాట్లాడే మాటలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, మనం సొంత కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత, సొంత అస్తిత్వాలు, సొంత సాంస్కృతికత, సొంత వైతాళికులను గౌరవించుకోవడం ఇదొదిలేసి ఒకవైపేమో సర్వనాశనం పట్టిస్తావు. ఇందాక చెప్పినట్టుగా అందశ్రీని, గద్దర్ని, తెలంగాణ చిహ్నాల్ని, తెలంగాణ అనే పదం అనకుండా, ఇంకొక వైపు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నీళ్లు, నిధులు, నియామకాలన్నీ అక్కడ దోచిపెట్టడమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖులకు సంబంధించి వాళ్ళకి పెద్దపీట వేయాలని ఎవరి ప్రాపకం కోసం ఇది రేవంత్ రెడ్డి. ఇది చాలా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. మీరు ఎంతెంత తెలంగాణని తొక్కిపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తారో అంతంత తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముంచేస్తుంది. ఇది సత్యం. థ్యాంక్ యూ.